ఈ వీడియోలో నేను మీకోసం నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ అయిన ఆలూ టిక్కీ ఎలా చేయాలో చూపిస్తాను. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా అద్దిరిపోయేలా ఉంటుంది. ఇంకా తక్కువ టైంలో అయిపోయే మంచి స్నాక్ అనమాట. సో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. కుదిరితే వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, మీరు వండుకునేటప్పుడు కొలతలు చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ముందుగా అయితే ఒక 3 పెద్ద బంగాళదుంపల్ని బాగా ఉడకపెట్టి తొక్క తీసేసి ఇలా ముద్ద చేసి ఒక బౌల్లో తీసుకోండి. దీంట్లోకి ఒక ఉల్లిపాయ, అలాగే కొంచెం కొత్తిమీరతో పాటు పచ్చిమిరపకాయలు, అలాగే పుదీనా, ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. వీటితో పాటు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. సాల్ట్ రుచికి తగినట్టు వేసుకోండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వేసాను, సరిపోతుంది. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేకపోతే ఏం పర్వాలేదు, నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండుకోండి, రెండిట్లో ఏది వేసినా పర్వాలేదు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసి ఆ బంగాళదుంప ముద్దకు పట్టేలా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఒకే 1 నిమిషం. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇవన్నీ వేసి కలిపేసాం కదా, కలిపేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా దగ్గరగా ముద్ద టైట్గా అయ్యేలా చేసి 1 నిమిషం వదిలేయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ మొక్కజొన్న పిండి అంటే కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి రైస్ ఫ్లోర్ వేసుకున్నా పర్వాలేదు, రెండిట్లో ఏది వేసినా 5 టేబుల్ స్పూన్స్ వేసి మళ్ళీ ఈ ముద్దలో బాగా కలిసేలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇంకొక నిమిషం వదిలేయండి. ఇప్పుడు మన చేతికి ఆయిల్ రాసుకొని ఈ ముద్ద వీడియోలో చూపిస్తున్నట్టు పెద్ద బాల్స్ కింద అయితే ఫస్ట్ చుట్టేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి. టిక్కీలు చేసే ప్రాసెస్లోకి చాలామంది ఆయిల్ రాసుకోకుండా చేస్తారు. ఆయిల్ రాసుకోకుండా చేస్తే చేతికి అంటుకుపోద్ది, ఇలా రాదు కూడా. ఇలా వేసాం కదా, ఇలా అన్ని టిక్కీల కింద చేసుకొని ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ ఫస్ట్ మరిగేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ కొంచెం మరిగిందనగా దీన్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ టిక్కీలన్నీ వేయండి. ఇక్కడ జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా, లేకపోతే వంట అంతా పాడైపోద్ది మీది. టిప్స్ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ టిక్కీలన్నీ వేసాం కదా, వేసినవి కదపకూడదు. ఒక 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత ఇలా మెల్లిగా గరిటతో కదిపి చూడండి అవి కదులుతున్నాయా లేవా. కదులుతున్నాయంటే అప్పుడు వీడియోలో చూపించినట్టు ఇలా రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా రెండో వైపు కూడా అన్నీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మళ్ళీ మొదటి వైపు తిప్పాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వేయగానే ఒక వైపు ఫ్రై చేస్తాం, తిప్పి రెండో వైపు ఫ్రై చేస్తాం, మళ్ళీ తిప్పి ఒకటో వైపు, మళ్ళీ తిప్పి రెండో వైపు, ఇలా మొత్తం ఒకవైపు 2 సార్లు ఫ్రై చేయాలి. కానీ ఒకసారి ఫ్రై చేసిన తర్వాత రెండోసారి తిప్పుకొని మళ్ళీ మొదటి వైపు తిప్పుకొని అలా మొత్తం 8 నిమిషాలు ఈ టిక్కీని ఆ ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలా 2 నిమిషాలు చొప్పున 8 నిమిషాలు ఫ్రై చేశాక ఇవి చక్కగా తీసి సర్వ్ చేసుకోవచ్చు. నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయలేదని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో మీద మీ ఒపీనియన్. చిన్న యూట్యూబర్ని, మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే స్నాక్స్ కోసం ఒక పెద్ద ప్లేలిస్టే క్రియేట్ చేసిన ఛానల్లో చూడండి. ఇక్కడైతే మురి మిక్సర్ పెడుతున్నాను, అది ట్రై చేసి ఎలా ఉందో కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.